ఈరోజు బొంబాయి చట్నీ చూద్దామండి. స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇడ్లీలోకండి చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా ఈజీగా అయిపోవాలనుకుంటే ఇది చేసుకోవచ్చండి. పోపు దినుసులు వేసుకున్నాను. వేగిపోయినాయి పోపు దినుసులు. కొద్దిగా కరివేపాకు, మనం జాడీ పచ్చడండి, పండుమిర్చి పచ్చడండి 1 స్పూన్ తీసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసుకున్నాము. చింతపండు నానబెట్టాల్సిన పని లేకుండా ఈజీ ప్రాసెస్ అండి ఇది. మీ కారానికి తగ్గట్టుగా మీరు పచ్చడి తీసుకుంటే సరిపోతుంది. ఇంకా చింతపండు, ఉప్పు, కారం అన్నీ దీనిలోనే ఉంటాయి కాబట్టి మనం ఏమి వేయాల్సిన అవసరం లేదు. కాకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, రుచికి తగ్గట్టు సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకుందామండి. ఈ వాటర్ని బాగా మరగనిద్దాము. ఇప్పుడు 2 స్పూన్స్ శనగపిండి తీసుకున్నానండి. దీనిలో కాస్త వాటర్ వేసుకొని కలుపుకుందాము ఉండలు లేకుండా. ఇవ్వండి, ఈ వాటర్ బాయిల్డ్ అయిపోయినాయండి. ఇప్పుడు ఈ శనగపిండిని ఇట్లా కలుపుకున్నాము కదండి, దీనిలో వేసుకొని కలుపుకోవటం. ఇటు చీరాల సైడు బాగా చేస్తారండి ఈ చట్నీని. బొంబాయి చట్నీని బాగా చేస్తారండి. దోశల్లోకైనా, ఉప్మాలోకైనా, ఇడ్లీలోకైనా సూపర్గా ఉంటుంది. ఈరోజు మాకు కరెంట్ లేదు, అందుకని ఇడ్లీలోకి నేను ఈ బొంబాయి చట్నీ చేశానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది బొంబాయి చట్నీ. ఇడ్లీ అండ్ చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. మీరు కూడా తయారు చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.